హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ఫిష్ తెచ్చుకోగానే నీట్గా కడిగేసుకొని ఉప్పు వేసుకొని కడుక్కొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇలా తెల్లగా ఉంటే ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో. చూడండి ఫిష్ ఫ్రైకి అందంగా ఇలా కొట్టించుకుంటేనే బాగుంటుంది. కారం, ఉప్పు కల్లుప్పు వేయకూడదండి, సాల్టే, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అప్పటికప్పుడు ఆడుకోండి, ఒక నిమ్మకాయ, కొంచెం గరం మసాలా, ఫిష్ మసాలా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. ప్రాసెస్ విషయానికైతే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని తగినంత కారం అయితే వేసుకోండి. నాకు ఇవాళ వీడియో షూట్ చేయడానికి మా వారైతే లేరు, అందుకని చెప్పేసి నేను ఒక చేత్తో పట్టుకుంటూ ఒక చేత్తో వీడియో షూట్ చేశానండి. అందుకే కొంచెం షేక్ అవుతుంది ఇది వీడియో. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు అనమాట, అర స్పూన్ పసుపు చూస్తున్నారు కదా. ఇప్పుడు ధనియాల పొడి, వేసిన తర్వాత జీలకర్ర పొడి చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నప్పుడు ఫిష్ మసాలా ఎందుకని అనుకుంటారేమో, అది కూడా వేసుకుంటేనే బాగుంటుంది. ఫిష్ ఫ్రై మసాలా వేస్తున్నాను చూడండి. ఫిష్ ఫ్రై మసాలా అదిగోండి 2 స్పూన్లు అయితే వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం, ఫ్రెష్దే. ఇప్పుడే మిక్సీ పట్టానండి. ఇది శుభ్రంగా అల్లం కడుక్కొని పక్కన పెట్టుకుని, వెల్లుల్లిపాయ రేకలు కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకుని మిక్సీ పట్టాను. ఒక చిన్న నిమ్మకాయ జ్యూసు, ఒక చిన్న నిమ్మకాయ అండి అది. అదిగోండి చూడండి, గింజలు లేకుండా వేసేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా పోసుకోండి. నేను ఆయిల్ స్కిప్ చేసేసాను, వీడియో కుదరలేదు పోయడం, అందుకు కొంచెం ఆయిల్ కూడా పోసుకొని అది నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకా గట్టిగానే ఉంటుందండి. అందులో కొంచెం నిమ్మకాయ వాటరు, కొంచెం ఆయిల్ అయితే పోసాం కాబట్టి అది సరిపోదు, కాబట్టి లైట్గా కొన్ని వాటర్ అయితే పోసుకొని అందంగా జోరుగా అయితే కలుపుకోండి. నేను వాటర్ పోసింది కూడా వీడియో తీయలేదు, స్కిప్ చేశాను, ఎందుకంటే నాకు వీడియో చెప్తున్నాను కదా కుదరలేదని చెప్పేసి. అదిగోండి అలా స్టిక్కీగా వచ్చేలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి నీట్గా పట్టించుకోవాలన్నమాట. ముక్కకి చూపిస్తాను మీకు. అదిగోండి అందంగా నీట్గా పెట్టుకోవాలి. ఇది గడ్డి చేప అంటండి, దీని పేరు గడ్డి అంట. అస్సలు ముళ్ళు లేవండి, తింటే అస్సలు ముళ్ళు లేదు. ముక్క కూడా చాలా టేస్ట్గా బాగుంది. ఇది చేప పేరు గడ్డి అంటండి. ఎన్ని రకాలు ఫిష్కి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, ఇలాగ మొత్తం ముక్క అంతా పట్టేటట్టు ఆ గ్రేవీ అంతా పట్టించుకొని, అదిగోండి ఫైనల్ లుక్ అయితే అది. అలా ముక్కలన్నిటిని పెట్టించుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు డీప్లో పెట్టుకుని వదిలేసుకోండి. డీప్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీట్గా బాగుంటుంది అన్నమాట. ముక్కకి మొత్తం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పడతాయి. స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఫిష్ ఫ్రైకి ఆయిల్ వద్దనే పడుతుంది, కొంచెం వద్దనే పడుతుందండి ఆయిల్. అలా వద్దో పడుతుంది అన్నానని బాగా వద్దో పోసేసుకోకండి. నేను ఒక 2 గ్లాసులకు ఉంటుందేమో, టీ తాగే గ్లాసులు అలా పోసాను, ఎందుకంటే ఇంకా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, ఆయిల్ టేస్ట్గా ఉంటుందని చెప్పి కొంచెం వద్దో పోసుకున్నాను. మీకు అవసరం లేకపోతే కొంచెం తగ్గించుకోండి. పప్పుచారులు, సాంబార్లు, ఇలా చారులు, పెసరపప్పు చారులు కాసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించి ఫ్రై కింద వేయించుకోండి. నేను రైస్లో కూడా అని చెప్పేసి కొంచెం గ్రేవీ టెక్స్చర్లోనే పెట్టాను. ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను చూడండి మీకు. అది ఒక్కొక్క ముక్క వేసేస్తున్నాను. మూడు పీసులు అయితే పట్టినాయండి నాకు ఇందులో, ఇంకా అంతకుమించి ఎక్కువ పట్టలేదు, అది పెద్దగా ఉన్నా సరే. చూస్తున్నారు కదా. కొంచెం పైన ఫ్లేవర్కి కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్.
వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఫిష్ కదా చాలా స్పీడ్గా కుక్ అయిపోతుంది. 10 మినిట్స్ అయిన తర్వాత మనం గరిటె తీసుకుని గరిటెతో అయితే ఒకసారి 3 పీసుల్ని విడదీసుకుందాము. అదిగోండి చూడండి, అసలు ముక్క ఎడిపోద్దేమో అని భయంగా ఉంది నాకు. స్లోగా అలా జరుపుకుంటే తర్వాత కొంచెం కింద కాలిన తర్వాత అప్పుడు పక్కకు తిరిగేసుకుందాము. చూస్తున్నారు కదా, అదిగోండి కొంచెం బాగా అలా అయిన తర్వాత జాయిగా గరిటె తీసుకొని స్లోగా తిరిగేసుకోండి. చాలా జాగ్రత్తగా. ఫిష్ ఎందుకంటే స్పీడ్గా ఇడిపోద్ది ముక్క, నూనెలో ముక్క చాలా స్పీడ్గా ఇడిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, అది అలా స్లోగా తిరిగేసుకోవడమేనండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే రెసిపీ ఇది. టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటామండి. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కార్న్‌ఫ్లవరు, ఫుడ్ కలరు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్డు ఇవన్నీ వేస్తారు. నేనైతే ఇలా ఏమేయనండి, న్యాచురల్గానే ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తానన్నమాట. అవి పక్కకు తీసేసుకొని నూనెలో వేగినవి ఇంకొక 4 ముక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా వేయించేసుకుందాము. నూనె అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి, చక్కగా. అదిగోండి చూడండి, అదిగా పీసులు పెద్ద నాకు సరిపోలేదు. అది చూస్తున్నారు కదా, అవి కూడా అలాగా దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. దీంట్లో కూడా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందాక మనం కరివేపాకు ఎలా వేసుకున్నామో పైన దీని మీద కూడా కొంచెం కరివేపాకు అలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పటికే నాకు ఇల్లంతా కమ్మేసింది వాసన, చాలా బాగా వస్తుంది. ఇది మసాలా అంతా వేసిన మూలన ఏంటో తెలీదు, కరివేపాకు వేస్తే ఏంటో స్మెల్ కూడా చాలా అదరహో అన్నట్టు వస్తుంది అనమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే అదిగోండి, కరివేపాకు వేసాను చూసారు కదా. నేను అవి కూడా కలిపేసాను, ఒకసారి తిరిగేసాను. ఫస్ట్ ఎలా తిరిగేసుకున్నాను దీన్ని కూడా అలాగే తిరిగేసాను. నేను కాకపోతే తిరిగేసి చూపించలేదన్నమాట. సో చూడండి పైన ముక్కలు మళ్ళీ నేను తిరిగేసి వేరే గిన్నెలోకి తీసి చూపిస్తాను. పై ముక్కలు 2 తీసేస్తాను. చాలా బాగుందండి. చాలా సింపుల్, ఈవెన్గా కుక్ చేసుకునే రెసిపీ. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటామండి. మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టుకు చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇది. కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందామండి. ఇలా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. నచ్చితే